హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క సిల్వర్ కరెంట్ అకౌంట్ యొక్క పూర్తి ఫీచర్లు తెలుసుకుందాం. ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. సిల్వర్ కరెంట్ యొక్క యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10,000 రూపాయలండి. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10,000 రూపాయలు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దీనికి ఒక చిన్న ట్రిక్తో ఈ 10,000 రూపాయల బ్యాలెన్స్ అనేది ఎలా మెయింటైన్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఫీచర్స్ అన్నిటి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు జనవరిలో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందామండి. జనవరి 1 తారీఖున మీరు మీ అకౌంట్లో 3,10,000 వేసి జనవరి 2వ తారీఖున అది ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జనవరి 31 వరకు కూడా ఆ 10,000 బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎలాగంటే జనవరికి 31 రోజులు, 31 ఇంటూ 10,000 అంటే 3,10,000. రోజుకి 10,000 చొప్పున జనవరి 2వ తారీఖు నుంచి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ తగ్గుతూ వస్తుంది. అలా నెలాఖరుకు వచ్చేటప్పటికి నెలాఖరు రోజు జనవరి 31కి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10,000 చూపిస్తుంది. ఇది ఒక సింపుల్ టెక్నిక్. సో ఫిబ్రవరిలో ఎలా మెయింటైన్ చేయాలి? ఫిబ్రవరి 1 తారీఖున 2,80,000 మీ అకౌంట్లో వేశారు. ఫిబ్రవరి 2వ తారీఖున ఆ అమౌంట్ని మీ పేమెంట్స్ కోసం వాడుకుంటున్నారు. సో ప్రతిరోజు కూడా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10,000 తగ్గుతూ వెళ్తుంది. అలా ఫిబ్రవరి 28వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 ఉంటుంది. సపోజ్ ఏప్రిల్లో 30 రోజులు ఉంటాయి. 30 రోజులు ఇంటూ 10,000. ఏప్రిల్ 1 తారీఖు మీరు 3 lakhs కనుక అకౌంట్లో వేసి ఏప్రిల్ 2 నుంచి మీరు ఆ అమౌంట్ వాడుకుంటూ ఉంటే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఏప్రిల్ 30 నాటికి కరెక్ట్గా 10,000 చూపిస్తుంది. మేము చాలా చిన్న వ్యాపారస్తులం అండి. ఒకేసారి 3,10,000 మేము వేయలేమనుకుంటే కనుక ఒక చిన్న టెక్నిక్ చెప్తారండి. ఈ 3,10,000ని 3 భాగాలుగా డివైడ్ చేయండి. 1,00,000, 1,00,000, 1,10,000. ఫస్ట్ 1,00,000ని నెలలో ఏదో ఒక రోజు మీ అకౌంట్లో వేసి ఒక్క నైట్ హోల్డ్ చేయండి, అంటే ఒక నైట్ మీ అకౌంట్లో ఉంచండి. 2వ 1,00,000ని నెలలో ఏదో ఒక రోజు మీ అకౌంట్లో వేసి ఒక నైట్ ఉంచండి. 3వది 1,10,000 నెలలో ఏదో ఒక రోజు మీ అకౌంట్లో వేసి ఒక నైట్ ఉంచండి. ఇలా మీరు చిన్నగా చేసుకోగలిగితే నెలాఖరికి వచ్చేటప్పటికి మీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది 10,000 చూపిస్తుంది. మీకు ఎటువంటి ఛార్జెస్ పడవు. అదే ఫిబ్రవరి మంత్లో ఎలా చేయాలంటే ఫిబ్రవరి మంత్కి 28 రోజులు కాబట్టి మనం 2,80,000 1వ తారీఖు ఉంచాలనుకున్నాం. దీన్ని కూడా 3 పద్ధతుల్లో డివైడ్ చేద్దాం. 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 80,000. మొదటి 1,00,000ని నెలలో ఏదో ఒక రోజు మీ అకౌంట్లో వేసి ఆ నైట్ హోల్డ్ చేయండి. 2వ 1,00,000ని అదే నెలలో ఏదో ఒక రోజు వేసి ఆ రోజు హోల్డ్ చేయండి. 3వది 80,000ని ఆ నెలలో ఏదో ఒక రోజు వేసి ఆ నైట్ హోల్డ్ చేయండి. ఇలా కనుక ఈ 3 టెక్నిక్లు మీరు ఫాలో అయ్యి ఆ అమౌంట్ని ఒకరోజు నైట్ హోల్డ్ చేయగలిగితే మీ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ నెలాఖరికి వచ్చేటప్పటికి 10,000 చూపిస్తుంది. మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా పడవు. ఈ సిల్వర్ అకౌంట్కి ఇచ్చే డెబిట్ కార్డ్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్. ఈ కార్డు వల్ల యూజెస్ ఏంటంటే పర్ డే 1,00,000 రూపాయల వరకు కూడా మనం ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. పర్ డే POS టెర్మినల్ యూజ్ చేసి 2 lakhs వరకు కూడా మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి 10 times ఆఫ్ AMB అండ్ మ్యాక్సిమం 10 lakhs పర్ మంత్. సో ఇక్కడ నేను 4 షాప్స్ని ఉదాహరణకు తీసుకోవడం జరిగిందండి. ABCD. ఇవి డిసెంబర్లో మెయింటైన్ చేసిన యావరేజ్ మంత్లీ బ్యాలెన్సెస్ అండి, ఈ 4 షాపులు కూడా.
సో జనవరికి వీటి క్యాష్ డిపాజిట్ లిమిట్ ఎంత అనేది చూద్దాం. షాప్ ఏ డిసెంబర్లో 25,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. సో జనవరికి ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేసే క్యాష్ డిపాజిట్ లిమిట్ 10 lakhs అండి. అలాగే షాప్ బి డిసెంబర్లో 1 lakh రూపీస్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. సో దానికి జనవరికి షాప్ బికి ఇచ్చే క్యాష్ డిపాజిట్ లిమిట్ 10 lakhs పర్ మంత్ అండి. ఇక్కడ షాప్ సి డిసెంబర్లో 2 lakhs యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుందండి. సో షాప్ సికి ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేసే క్యాష్ డిపాజిట్ లిమిట్ 20 lakhs అండి జనవరి మంత్కి. ఎందుకు అంటే ఇక్కడ ఇందాక చూపించినట్టు 10 lakhs ఆర్ 10 times ఆఫ్ ఏఎంబి అని చెప్పామండి. ఇక్కడ ₹1,00,000కి 10 times అంటే 1,00,000 into 10 లక్షలు డిపాజిట్ లిమిట్ అయిందండి. ఇక్కడ 2 లక్షలు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి షాప్ సి 2 లక్షలు into 10, సో 20 లక్షలు క్యాష్ డిపాజిట్ లిమిట్ అయిందండి. అలాగే షాప్ డికి 5 లక్షలు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినందుకు 5 lakhs into 10 times అండి. సో 50 లక్షలు క్యాష్ డిపాజిట్ లిమిట్ షాప్ డికి జనవరి మంత్కి ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేసిందండి. సో ఇక 10 lakhs ఎందుకు ఇచ్చామంటే షాప్ ఏకి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ తక్కువ ఉన్నా సరే మనం మ్యాక్సిమం లిమిట్ 10 lakhs వరకు పర్మిట్ చేస్తామండి చిన్న షాపుల వరకు. పెద్ద షాపులు ఏఎంబి కనుక ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే వాటి క్యాష్ డిపాజిట్ లిమిట్స్ కూడా నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఎక్కువ ఉంటాయండి. అంటే 10 times వాళ్ళు మెయింటైన్ చేసిన యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఇంటూ 10 times అండి. సో ఇది రెండో ఉదాహరణగా చెప్తున్నానండి. 4 షాపులు తీసుకున్న ఇందాకలాగానే జనవరిలో 4 షాపులు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చూపించాం. షాప్ ఏ వచ్చేసరికి 50,000, మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్ 10 lakhs అండి. ఇక్కడ 10 times ఆఫ్ ఏఎంబి వర్తించదండి ఇక్కడ, ఎందుకంటే 50,000 into 10 times అంటే 5 లక్షలు అవుతుందండి. కానీ ఈ సిల్వర్ కరెంట్ అకౌంట్కి ఐడిఎఫ్సి ఇచ్చే మ్యాక్సిమం క్యాష్ డిపాజిట్ లిమిట్ 10 లక్షలు అండి చిన్న వ్యాపారస్తులకి. ఇక్కడ షాప్ బి జనవరిలో 1,50,000 మెయింటైన్ చేస్తుందండి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్. సో దీనికి 10 times క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అప్పుడు 15 లక్షలు అవుతుంది. అలా షాప్ సికి 3 lakhs మెయింటైన్ చేస్తుంది యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ జనవరి మంత్లో. ఇప్పుడు ఫిబ్రవరికి 10 times అంటే 30 lakhs అవుతుందండి. ఇక్కడ షాప్ డికి 4 lakhs యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుందండి. సో ఇంటూ 10 times అండి 40 lakhs క్యాష్ డిపాజిట్ లిమిట్ ఫిబ్రవరి మంత్కి ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి. ఇంకా క్యాష్ డిపాజిట్ లిమిట్ మాకు అర్థం కాలేదు అనుకుంటే కనుక ఒకసారి చెప్తానండి. మీరు పోయిన నెలలో 1,00,000 లోపు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసినట్లయితే మీకు వచ్చేటప్పటికి ఈ మంత్లో క్యాష్ డిపాజిట్ లిమిట్ మ్యాక్సిమం 10 lakhs. లేదు నేను పోయిన నెలలో 1,20,000 మెయింటైన్ చేశానంటే, అంటే 1,00,000 పైన మెయింటైన్ చేయగలిగితే ఇంటూ 10 times అంటే మీకు ఈ నెలలో క్యాష్ డిపాజిట్ లిమిట్ 12 లక్షలు. లేదు నేను పోయిన నెలలో 3 లక్షలు మెయింటైన్ చేశాననుకుంటే ఇంటూ 10 times 30 లక్షలు ఈ మంత్లో మీ క్యాష్ డిపాజిట్ లిమిట్. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చిన్న వ్యాపారస్తులకి మనం అన్ని సర్వీసులు ఫ్రీగా ఇస్తున్నాం, పెద్ద వ్యాపారస్తులకు కూడా క్యాష్ డిపాజిట్ లిమిట్స్ అనేవి ఛార్జెస్ లేకుండా కూడా మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఐడిఎఫ్సి దృష్టిలో అందరూ ఒక్కటే అనేది ఈ నినాదం అండి. వీటితో పాటు ఫ్రీ సర్వీస్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయండి. అలాగే చెక్ బుక్ రిజిస్ట్రేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుందండి ఐడిఎఫ్సి. స్క్రీన్లో చూపిస్తున్న ఈ 28 సర్వీసెస్లో కొన్ని మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నెఫ్ట్ ఫ్రీ అండి, ఆర్టీఎస్ ఫ్రీ, క్యాష్ డిపాజిట్ అండ్ విత్డ్రాల్ ఫ్రీ అండి, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఫ్రీగా వస్తాయండి అకౌంట్కి, చెక్ బుక్ రిజిస్ట్రేషన్స్ ఫ్రీ అండి, ఏటీఎం కార్డు రిజిస్ట్రేషన్స్ ఫ్రీ,
ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 0 అండి. అలాగే కొన్ని సర్వీసెస్ మాత్రం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ సిల్వర్ అకౌంట్కి. సో ఇదండి వీడియో. నా పేరు కార్తిక్. ఈ వీడియో నచ్చి మీ షాప్కి కరెంట్ అకౌంట్ని తీసుకోవాలనిపిస్తే ఇది నా మొబైల్ నెంబర్ అండి. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.